బాధ పెట్టింది. అది చాలదన్నట్లు రాధికని మాయం చేసింది. తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. తను చేసే ప్రతి పనికి మా మావయ్య ఎక్కడ తోడు. అలాంటి వాళ్ళ మధ్య నేను ఇంతకాలం బ్రతికున్నానంటే ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే వాళ్ళందరికీ దూరంగా వచ్చేశాను. ఇలా ఒంటరిగా నా బ్రతుకు నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నీ బాధను తీర్చలేను కానీ నీకు తోడుగా నేనుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీకెంతో మంచి భవిష్యత్తుంది. దాని గురించి ఆలోచించు. బ్రతకడమే కష్టం అనుకుంటుంటే భవిష్యత్ ఎందుకే? చూడే, రేపు అన్న దాంట్లో ఎన్నో అద్భుతాలు జరగొచ్చు. ఈరోజు కష్టాలకు కుంగిపోతే రేపటి సుఖాలు చూడలేవు. ఇప్పటి సుఖాలకు పొంగిపోతే రేపటి కష్టాలను అధిగమించలేవు. చూడు, నీ సైడ్ నుంచి నువ్వే ఆలోచించుకొని నువ్వే నిర్ణయం తీసుకోవడం కాదు. ఒకసారి కార్తీక్ని కలు, మనసు విప్పి మాట్లాడు. అతను చెప్పే సమాధానాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. చందు, చందు, నీకొక గుడ్ న్యూస్. కార్తిక్ రిలీజ్ అయ్యాడు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా కోసం చాలా చేస్తున్నారు. ఏం చేయలేదమ్మా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మీ అమ్మా నాన్నని కలపాలి. మీ ముగ్గురు కలిసి ఆనందంగా ఉండడం నా కళ్ళతో చూడాలి. ఎందుకంటే ఎందుకు మీరు మా గురించి చాలా చేస్తున్నారు? మా కోసమే వచ్చారు. అనుక్షణం మా గురించే ఆలోచిస్తున్నారు. మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోను. శ్రీధర్ ఇచ్చిన జీవితం తనకు ఉపయోగపడకపోతే ఎలా? మా నాన్న ఇచ్చిన జీవితమా? ఒకప్పుడు జీవితమే లేని అరుంధతి ఇప్పుడు ఇంత మంచి జీవితం గడపడం వెనక మీ తండ్రి సహాయం ఎంతో ఉంది చందు. అందరు ఆడపిల్లల్లాగే తల్లిదండ్రులు చూసిన అమెరికా సంబంధం చేసుకుని ఆశల విమానంలో అమెరికా వరకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది నా భర్త నిజస్వరూపం. అప్పటి వరకు అమ్మా నాన్నలతో ఆనందంగా గడిపిన నా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. ఎవరూ లేనా విదేశంలో నాకు చావే దిక్కనుకున్నాను. అప్పుడు కలిశాడు మీ నాన్న. నా భర్తను కలుసుకుని నా బాధను అర్థం చేసుకుని నన్ను నరక నుంచి కాపాడాడు. నాలాగా కష్టపడి 10 మందికి ఉపయోగపడాలని నాతో లా చేయించాడు. నా జీవితాన్నే గెలవలేననుకున్న నా చేత 10 మంది జీవితాల్ని గెలిపించేలా చేశాడు. నాలోని నిరాశని అధైర్యాన్ని నెట్టివేశాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ కొత్త జీవితంలో ఇంతవరకు నేను వెనుతిరిగి చూడలేదు చందు. ఐ హావ్ నెవర్ లుక్ బ్యాక్. బాగా కష్టపడ్డారు కదా ఆంటీ? ఎదుటి వాళ్ళ కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు చందు, ఆ కష్టాలను తొలగించే స్థాయికి ఎదగాలి నువ్వు. కీప్ ఇట్ ఇన్ మైండ్ చందు.
నీకోసం స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళిపోయావని చెప్పారు. నా గురించి ఆలోచించేవాళ్ళు నాకున్నారు. ఇంకా స్టేషన్లోనే ఉంటాననుకున్నావా? నీకు కాని వాళ్ళు నాకు కాని వాళ్లే కార్తీక్. అందుకే వాళ్ళందరినీ వదిలేసి ఒంటరిగా బయటకొచ్చాను. అవును కార్తీక్, నేను మా ఇంట్లో నుంచి వచ్చేశాను. ఎందుకు? ఈ పాపంలో ఏ సంబంధం లేని నేను భాగస్వామిని అవుతున్నాను. అందుకే వాళ్ళ నీడ కూడా నా మీద పడకూడదని నా దారి నేను చూసుకున్నాను. మరిప్పుడు ఎక్కడా? భయపడుకో, నీ దగ్గరికి మాత్రం రానులే. వచ్చినా నీ ఇంట్లోకి రానిస్తావేమో గాని నీ జీవితంలోకి రానివ్వవు. ఆ విషయం నాకు తెలుసు, కానీ తెలుసుకునేసరికి ఆలస్యమైంది. ఏ విషయం తెలుసు? తెలియకూడని విషయమే తెలిసింది. తెలుసుకున్న ఆ క్షణం నేనెంత అల్లాడిపోయానో నాకు తెలుసు. ఇంతకాలం నన్ను దూరం చేస్తుంటే ఎందుకో అర్థం కాక నీ మీద కోపం వచ్చేది. నువ్వు దూరం అవడానికి కారణం చందునేనని తన్ని ప్రతి క్షణం లోపల తిట్టుకునేదాన్ని. కానీ నువ్వు నన్ను దూరం చేయడానికి చందు కాదు, నా వల్లే కారణమని వాళ్ళ నోటి ద్వారా తెలుసుకున్నాను. నా అనుకున్న వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకున్నాను. ఇంతకాలం ఇలాంటి వాళ్ళ మధ్య బ్రతికినందుకు కుమిలిపోయాను. పూజ, అవును కార్తీక్, చందు కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రివన్న నిజాన్ని తెలుసుకున్నాను. ఎందుకు ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదు? అర్థం చేసుకోనన్నా, అపార్థం చేసుకుంటానన్నా? నిన్ను చూసినప్పుడల్లా నీ మొహంలో కనిపించే అసహ్యం ఒక్కసారి చచ్చిపోదావా అనిపించేది. కానీ చందు మీద ప్రేమను మర్చిపోలేక అలా ప్రవర్తిస్తున్నావని నాకు నేను సర్ది చెప్పుకునేదాన్ని. కానీ నీ ప్రవర్తన వెనుక ఇంత విషాదం దాగుందని నాకు తెలియదు కార్తీక్. ఒక్క మాట పిచ్చిదానా, ఇదే విషయాన్ని నువ్వు చెప్పుంటే ఎప్పుడో నా వాళ్ళని వదిలి నీదానిగా రాలేకపోయినా ఓ స్నేహితురాలిగా నీకు తోడుగా నీకోసం వచ్చుండేదాన్ని. నీకు తెలియదు పూజ, ఆ నిజం విలువ ఒక ప్రాణం. ఆ పసి ప్రాణం పోకూడదని ఆ నిజాన్ని నాలో సమాధి చేసుకున్నాను. మా వాళ్ళు చేసిన ఒక్కొక్క పని తెలుస్తుంటే నా ప్రాణం పోతుంది కార్తీక్. చందు గురించి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. చందును మర్చిపోలేవని నాకు తెలుసు. కానీ నాదో చిన్న కోరిక తీరుస్తావా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను కార్తీక్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. కార్తీక్, చందు స్థానం నాకివ్వమని నేను అడగను, కానీ నీ మనసులో చిన్న చోటిస్తావా? లేదు పూజ, ప్రేమించే మనసున్న కార్తిక్ ఎప్పుడో చనిపోయాడు. కాదు, చంపేశారు. నా చందు చనిపోయిన రోజే నాలో ఉన్న ప్రేమ చనిపోయింది. నా చందు చావుకి, తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డ చావుకి కారణమైన నీ తల్లి మావల మీద పగతో నా మనసు నిండిపోయింది. ఆ పగ తీర్చుకోవడానికే బహుశా నేను ఇంకా బతుకున్నాను అనుకుంటున్నాను. బతికుండగా నా చందుకి ఏం చేయలేకపోయాను. కనీసం తన చావు కారణమైన వాళ్ళ నాశనం చేసి తన ఆత్మకి శాంతి కలిగిస్తాను.
నీతి కోసమే బతుకుతున్నాను. అనవసరంగా నా మీద ఆశలు పెంచుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎప్పటికీ నా మనసు నీ గురించి ఆలోచించదు, ఆలోచించలేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదలు, వదలమంటుంటే. శ్రీధర్ ఎక్కడున్నాడో నీకు తెలుసు. నాకు తెలీదు. మర్యాదగా చెప్పకపోయావో నాలో మృగాన్ని చూస్తావు. ఇప్పుడు మాత్రం నువ్వు మనిషివని అనుకుంటున్నావా? అవునే, నేను మృగాన్నే. నన్ను కాదని సవాల్ చేసే ఎవరినైనా వెంటాడి వేటాడే మృగాన్నే. కానీ నా నుంచి శ్రీధర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. నీ నుంచి తప్పించుకు తిరగాల్సిన కర్మ ఆయనకేం లేదు. మరి పిరికి వాళ్ళ దాక్కున్నాడా? రమ్మను, రమ్మనవే, రమ్మను. నీకు భయపడి దాక్కున్నాడు అనుకుంటే మాత్రం అది నీ భ్రమ. ఆయన వస్తాడు. వచ్చిన రోజు మాత్రం నువ్వుండవు. తప్పు చేశానే, ఇంతకాలం తప్పు చేశాను. అనవసరంగా నీ కూతురుని అడ్డం పెట్టుకుని, నిన్ను అడ్డం పెట్టుకుని శ్రీధర్ని టార్చర్ చేయాలని చూశాను. కానీ మనిషి కనిపించకుండా నాకే నరకం చూపిస్తున్నాడు. ఈసారి శ్రీధర్ని వదలను. నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తాను. ఎవరికి నరకం చూపిస్తారో ఎదురు పడితేనేగా తెలిసేది. ఆ క్షణాన్నే నేను కోరుకుంటున్నాను. నీ కోరిక తీరాలని ఆ దేవుని ప్రార్థిస్తాను. అలాగే నీ మంగళసూత్రం కాపాడమని కూడా దేవుని ప్రార్థించు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చందు, కార్తీక్ వస్తున్నాడు. ఐఎమ్ సారీ, నువ్వు కార్తీక్ కనిపించకూడదు. నిజమే ఆంటీ, కార్తీక్కి నేను కనిపించకూడదు. నన్ను చూస్తే కార్తీక్ తట్టుకోలేడు. మరిచిపోతున్న జ్ఞాపకాల్ని, మారిపోతున్న గాయాల్ని తిరిగి రేపిన దాన్నవుతాను. ఎలాగో కార్తీక్కి నేను దక్కలేను.
మరి తనకు కనిపించి మాత్రం ప్రయోజనమే ఉంది. అది కాదు వెళ్ళు. అంకుల్ కార్తీక్, అంకుల్ నీకోసమే వెయిట్ చేస్తున్నారు, పైనున్నారు. ఓకే. ఎలా ఉన్నావురా? మీరెలా ఉన్నారు అంకుల్? ఏదో ఇలా. అయినా ఎందుకురా అంత ఆవేశపడ్డావు? నా మీద ప్రేమతో అభిమానంతో వాళ్ళ మీద గొడవ పడ్డావు. రేపొద్దున జరగరాందేమన్నా జరిగితే ఆ పాపం నాదవుతుంది. నేను తట్టుకోలేను. వాళ్ళనేం చేయలేరు అంకుల్. నా మీద అభిమానంతో వాళ్లతో గొడవ పడ్డావు. వాళ్ళు క్రిమినల్స్ రా. ఆ యుక్తులు కుయుక్తులతో నువ్వు పడలేవు. వాళ్లతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పులి బోనులోకి విసిరిన మేకపిల్ల అవుతావు. తొందరపడద్దు అని చెప్తున్నాను. మిమ్మల్ని ఇలా చేసిన వాళ్ళని వదిలేయమంటారా అంకుల్? ఒరేయ్, నా కోసం నువ్వంత రిస్క్ తీసుకోవద్దు అంటున్నాను. మీకోసం నేను ఈ మాత్రం చేయకూడదా అంకుల్? వాళ్ళు నాకు అన్యాయం చేసినందుకు ప్రతీకారంగా వాళ్ళని ఇంతకాలం నేనేమీ చేయలేకపోయాను. గత 20 సంవత్సరాలుగా నా కూతురు కోసం నేను పోరాడుతూనే వచ్చాను. చివరికి ఏం సాధించాను? ఏమీ సాధించలేకపోయాను. కార్తీక్, చందు వచ్చిందిరా. చందు వచ్చిందా? అదే చందు ఫోటోలు తీసుకొచ్చాం కార్తీక్. అదే శ్రీధర్ అంకుల్ చెప్తున్నారు. అంకుల్ బాగా డల్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా పర్వాలేదు కార్తీక్. అంకుల్, ఆంటీ గురించి ఏమైనా తెలిసిందా? అదే తెలుసుంటే శ్రీధర్ ఇలా ఉండేవాడా? నార్మల్గా ఉండేవాడు. ఆ బెంగతోటే సగం తగ్గిపోయాడు. మీరేం వరి అవ్వకండి అంకుల్, నేను వచ్చాను కదా. ఆంటీ ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. ఆ యశోదర్కి ఊరి చివర ఒక గెస్ట్ హౌస్ ఉంది. బహుశా అక్కడేమన్నా ఉంచిందేమో, నేను చూస్తాను. ఒరే, తొందరపడద్దు. పైగా ఒంటరిగా వెళ్ళొద్దు. అవసరమైతే పోలీసుల హెల్ప్ తీసుకో. అలాగే అంకుల్, వెళ్ళొస్తానండి. ఓకే కార్తీక్. తనకి చందు గురించి ఎందుకు చెప్పనేవలేదు? శ్రీధర్, చందుకు జరిగిన అన్యాయం, ఆది తన కడుపులో ఉన్న బిడ్డను చంపపోవడం, ఇవన్నీ కార్తీక్ తెలిస్తే ఊరుకుంటాడా? ఆవేశపడిపోతాడు. దెన్ వి కాంట్ స్టాప్ హిమ్. ఆవేశంలో ఏదైనా స్టెప్ తీసుకుంటే అప్పుడు చందు బ్రతుకున్న విషయం అందరికీ తెలిసిపోతుంది.
కోరి మనం ప్రమాదాన్ని ఆహ్వానించినట్లవుతుంది. శ్రీధర్, వాట్ ఐ ఫీల్ ఈస్ యశోధర్ని ఆవేశంతో కాదు, యుక్తితో దెబ్బతీయాలి. ఎనీవే, కార్తీక్ ఇప్పుడిప్పుడే చందు చనిపోయిందన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకుంటున్నాడు. ఇంకా కొంతకాలం అతనికి నిజం తెలియకపోవడమే మంచిది. కార్తిక్, రాబోయే లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ గురించి బిట్స్ ఆఫ్ సాడ్నెస్ భరించగలరు. చందు, ఆంటీ, రండి కూర్చోండి. పూజని పిలువమ్మా. పూజ 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 ఇక్కడికి రాలేదాంటీ. పూజ మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటగా. నేనే వద్దామనుకున్నాను. అంటే పూజ నీ దగ్గరికి రాలేదు? లేదా ఆంటీ, వస్తే నేనే ఫోన్ చేసేదాన్నిగా. ఓ అలాగా. సరే కూర్చోండి ఆంటీ, ఏమైనా తీసుకొస్తాను. వద్దమ్మా, నేను వెళ్ళాలి. చూడమ్మా, చిన్నపిల్లవి, నీకు నా గురించి సరిగ్గా తెలీదు. ఒకవేళ పూజ నీ దగ్గరే ఉండి అది నాకు తెలిస్తే నేనిచ్చే పనిష్మెంట్ని నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్తమ్మా. స్వప్న, ఏంటి అంత భయపడుతున్నావు? మీ మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చిందా? ఎందుకు? ఎందుకొస్తారు? నీకోసమే వచ్చింది. లేవని చెప్పాను. వార్నింగ్ ఇచ్చింది.
ఆమంతే, మారదు. భయపెట్టి బ్రతకాలనుకుంటుంది. నేను ఇంట్లో నుంచి వచ్చేసినా తను మారలేదు. ఎందుకే నాకు ఆ దేవుడు ఇలాంటి తల్లినిచ్చాడు? పోనీలేవే, నీ మీద ప్రేమతోనేగా ఆవిడెంత దూరం వచ్చింది. తనలో ప్రేమ కన్నా స్వార్థం ఎక్కువ. అందుకేగా కాదనుకొనొచ్చాను. అయినా వెంట పడుతుంది. సరేలేవే, ఇంతకీ కార్తీక్ని కలిసావా? కలుస్తానన్న నమ్మకం నాకు లేదు. అదేంటే? ఈ జన్మకి కార్తీక్ నాకు దక్కడు. ఏదో కోపంలో దూరమైనంత మాత్రాన అది శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు కార్తీక్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అది జరగని పని. ఈ మాట ఇంతకు ముందైతే నమ్మేదాన్ని. నువ్వనుకునేదే జరుగుతుందని ఎందుకనుకుంటున్నావు? అదే జరుగుతుంది. ఎందుకో నాకు తెలుసు. మరేం చేద్దామనుకుంటున్నావు? ఏమీ చేయలేనని అర్థం అవుతుంది. అందుకే ఎవ్వరికీ అడ్డం లేకుండా వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. పూజ, ఏంటి ఆ మాటలు? ఒకరికోసం నువ్వు చావడమేంటే? చావు సమస్యకి పరిష్కారం కాదు. 10 మందిని బ్రతికించే డాక్టర్ వృత్తిలో ఉండి నువ్వేలా మాట్లాడడం బాగాలేదే. జరిగింది తలుచుకుని బాధపడే కంటే నీకు సంతోషాన్నిచ్చే మార్గానికి దగ్గరగా వెళ్ళు. ఏదో ఒక విషయం నీకు సంతోషాన్నిచ్చేదే ఉంటుంది. దాన్ని ప్రేమించు, దాని గురించి ఆలోచించు. తప్పకుండా నీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. ఓకే, వదిలేవే. పద, బయటికి వెళ్దాం. కాస్త రిలీఫ్గా ఉంటుంది. పదవే. రేయ్, సరిగ్గా వెతికి చావండ్రా. ఎక్కడుందో నాకు తెలిస్తే మిమ్మల్ని ఊరు మీదకెందుకు తరుముతాను? యశోదరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎంతసేపు అయిందొచ్చి? ఏ నేను రావటం నీకు ఇబ్బందికరంగా ఉందా? నువ్వు రావడం వల్ల ఇబ్బందే ఉంది. కానీ నీ మొహం అలా లేదే. అబ్బే, చిన్న టెన్షన్. ఏ అన్నీ నీకు చెప్పాలా? విషయం నాకు సంబంధించినప్పుడు చెప్పే తీరాలి. నీకు సంబంధించింది కాదు. అలాగా? మరి ఎవరిని వెతకమంటున్నావు? విషయం తెలిసినప్పుడు అడగడం ఎందుకు? నువ్వేం చెప్తావో విందామని. విన్నావుగా. వెళ్ళిపోమంటావా? అనేగా అర్థం. నువ్వు చెప్పింది విని వెళ్ళిపోవటానికి రాలేదు. మరి నా కూతురు ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. చిన్నపిల్ల ఏదో అలిగింది. నీ పెద్దరికం పెంపకం సరిగ్గా ఉంటే నా బిడ్డ ఇల్లు దాటి వెళ్లాల్సిన అవసరమే ఉంది. సిద్ధార్థ, పెంపకం గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎవరి మాట వెనకే విషయం ఎంత దూరం తీసుకొచ్చావు? నా పిల్లలు నీ దగ్గర సంతోషంగా ఉన్నారని సంబరపడ్డాను. కానీ వాడు సంతోషంగా లేరని తెలుస్తుంది. ఈరోజు పూజ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. రేపు రాహుల్ వెళ్ళిపోతాడు. వాళ్ళని అనాథలు చేస్తామని కాదు, నా పిల్లల్ని నీకు అప్పగించింది. నా పిల్లలు అంటావు. వాడు నా పిల్లలు కాదా? కన్న బిడ్డలు కాదుగా. అంటేనే కదా కన్న మమకారం తెలియడానికి. పెంపుడు తల్లేనని నిరూపించావు. వయసులో ఉన్న పిల్ల కనిపించకుండా పోతే ఫోన్లో వెతకమని చెప్తావా? అదే నీ కన్నబిడ్డలు కనిపించకుండా పోతే నెమ్మదిగా ఉండగలవా? సిద్ధార్థ, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఇంతకాలానికి కన్న తండ్రి గుర్తొచ్చిందా? పేగు పంచకపోవచ్చు, నా ప్రాణం పంచించాను దానికి. నువ్వు కనిపించేంత వరకు నా తండ్రి ఎవరమ్మా అని
అడిగే అవసరం రాకుండా పెంచాను. పూజ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని పూటలు భోంచేశానో తెలుసా? ఎన్ని రాత్రులు నిద్రపోయానో నీకు తెలుసా? కన్న తండ్రి వన్న అధికారంతో నన్ను కానిదాన్ని చేసి మాట్లాడకు. పెంచిన మమకారం విలువ నీకేం తెలుసు? అందరిలాగే బయటికి కనిపించే యశోదర్నే నాలో నువ్వు చూస్తున్నావు. పూజకి చిన్న కష్టం వచ్చినా ఒంటరిగా గదిలో కుమిలిపోయే యశోదర నీకు తెలీదు. ఎంతటి వాళ్ళనైనా చిటికేసి సవాలు చేసే యశోదర నీకు తెలుసు. వాళ్ళు అడిగిందలా ఇచ్చుంటే ఈరోజు పూజ ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోతుంది? 1,00,000 కారణాలున్నాయి అని నీకు చెప్పాలా? నా కూతురు ఇల్లు విడిచి వెళ్ళింది, వస్తుంది, రప్పించుకుంటాను. అది లేకపోయినా నువ్వుండగలవు, నేనుండలేను. చూస్తాను. నా కూతురు తిరిగి వచ్చిందా సరే, లేకపోతే రాహుల్ కూడా నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. బెదిరిస్తున్నావా? వాళ్ళు నా పిల్లలు. నేను చెప్తేనే నువ్వు తండ్రివని తెలిసింది. అది గుర్తుంచుకో. మరోసారి వాళ్ళని నాకు దూరం చేస్తానన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు. ఆఫ్ కోర్స్ నువ్వు చెప్తేనే నేను తండ్రివని తెలిసింది. కానీ నువ్వు కన్న తల్లివి కాదని తెలిసిన మరుక్షణం నా పిల్లలు నా దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. అది నువ్వు గుర్తుంచుకో. వెళ్ళు సిద్ధార్థ, వెళ్ళిపో. మమ్మీ, రాహుల్, ఏంటి మమ్మీ? ఎంతసేపు నువ్వు వచ్చి? నేను ఇప్పుడే వస్తున్నాను. ఏం మమ్మీ? ఏం లేదు, నువ్వు వెళ్ళు. మమ్మీ, పూజ గురించి ఆలోచిస్తున్నావు మమ్మీ? వచ్చేస్తుంది మమ్మీ. ఇంతకు ముందు కూడా అలాగే జరిగింది. తిరిగి రాలేదా? నువ్వు అనవసరంగా కంగారు పడకు. అప్పుడు నన్ను వద్దనుకుని వెళ్ళింది. ఇప్పుడు తను కోరుకున్నవాడు ఎప్పటికీ తనవాడు కాదని అందరినీ కాదనుకుని వెళ్ళిపోయింది. ప్రేమలో ఓడితే ఆ బాధ నాకు తెలుసురా. వ్యాపారంలో ఓడిపోతే డబ్బు పోతుంది. ప్రేమలో ఓడిపోతే ఆ ఓటమి స్లో పాయిజన్లా మనిషిని నాశనం చేస్తుంది. అందుకే పూజకి కార్తిక్కి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నా కూతురికి కూడా నా వారసత్వమే వచ్చినట్టుంది. కానీ పూజకి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేనురా. ప్లీజ్ మమ్మీ, పూజ తిరిగి వచ్చేస్తుంది. ఊరుకో మమ్మీ, ప్లీజ్.
ప్లీజ్ హెల్ప్ మీ. Help me! Please, help me! Help! Help! కాపాడండి, కాపాడండి. హెల్ప్, హెల్ప్, హెల్ప్. Save me. సార్, నరసింహ గారు. సార్, ఏంటి, ఎలా జరిగింది? కాపాడండి, ప్లీజ్ కాపాడండి. ఏమైంది సార్? సార్, రండి రండి, హాస్పిటల్కి వెళ్దాం. కమ్. అబ్బబ్బబ్బబ్బా, మన నీలిమ దెబ్బకు చచ్చిపోతున్నానే. చదువైపోయింది కదా, హాయిగా మ్యారేజ్ చేసుకోమని వాళ్ళ మమ్మీ వాళ్ళు మంచి ఫారెన్ సంబంధం చూస్తే ఇదొద్దనొచ్చేసిందంట. ఎందుకు? కొండల్లో ఉండే ట్రైబల్స్కు సేవలు చేస్తూ తన జీవితాన్ని వాళ్ళకే అంకితం చేస్తుందంట. అదేంటి? ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం. మదర్ టెరిసాలాగా తన జీవితాన్ని పేదల సేవకి అంకితం చేస్తానందే. పెళ్లి చేసుకుని కూడా చేయొచ్చుగా. ఏమో నీ తల్లి, దాంతో కాసేపు మాట్లాడేసరికి నాకు కూడా సమాజానికి సేవలు చేస్తూ బ్రతికేద్దామన్న ఫీలింగ్ వచ్చింది. మరి వెళ్ళలేకపోయావా? ఇద్దరు కలిసి సేవ చేస్తూ ఉండొచ్చు. నాకంత సీన్ లేదులేవే. ఏ సరదాగా నువ్వు ట్రై చేస్తావా? అమ్మో, అడవుల్లోనా? జనాల మధ్య బ్రతకడానికే చాలా భయంగా ఉంది, ఇక అడవి మృగాల మధ్యన. ఇంకో లేటెస్ట్ న్యూసే ఈరోజే తెలిసింది. ఏంటది? షీలా తెలుసుగా, అదేనే డయాలసిస్ వార్డ్ స్టాఫ్ నర్స్. ఆ అది అసిస్టెంట్ కార్డియాలజిస్ట్ గిరిని లవ్ చేస్తున్నట్టు తెలుసుగా. వాడికి నిన్న ప్రపోజ్ చేసిందంటే వాడు నింపాదిగా ఈ విషయం మా ఆవిడ ఒప్పుకుంటుందో లేదో అని షాక్ ఇచ్చాడు. మరి ఇన్ని రోజులు కలిసి తిరిగాడు కదే. కానీ వాడికి పెళ్ళైన విషయం చెప్పలేదుగా. తీరా ఆ విషయం తెలిసేసరికి ఆ పిచ్చిది సూసైడ్కి ట్రై చేసింది. సూసైడా? వాణ్ణి పట్టుకుని నలుగు తన్నాల్సింది. వాళ్ళ ఆవిడ వచ్చి అదే పని చేసిందే. హాస్పిటల్లో అందరి ముందు ఒక అష్టావధానం ఒక దశావధానం కలిపిచ్చేసిందే. అదేంటే? అంతమంది కోటింగ్ ఒక్కతే ఇచ్చిందంటే ఫైటింగ్ లో చాలా చాలా ఎక్స్పర్ట్ అనుకుంటా. తిక్క కుదిరింది వెదవకి. ఇలా నవ్వవే, ఈ నవ్వు కోసమే నేను అష్టావధానం చేశాను. నవ్వాలనుంది. నవ్వు తెప్పించే జ్ఞాపకాలు గుర్తొచ్చే లోపే కార్తిక్ గుర్తొస్తున్నాడు. సర్సరే, మళ్ళీ మొదలెట్టావా? పదవే తల్లి. ప్లీజ్ పూజ, నువ్వు అలా మూడిగా ఉంటే నా మూడు కూడా పాడవుతుంది. ప్లీజ్ దా, సరదాగా బట్టలు తుగుదాం. రావే. సారీ అంకుల్, ఆంటీ కోసం అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను. కానీ కనిపించటం లేదుగా. కనిపిస్తుంది అంకుల్, తప్పకుండా కనిపిస్తుంది. కనిపించనివ్వదు. ఆ యశోదర కనిపించనివ్వదు. మీరెలా బాధపడకండి అంకుల్. యశోదరే కాదు, ఆ భగవంతుడే అడ్డొచ్చిన ఆంటీ గురించి నేను తెలుసుకుంటాను. ఇన్నాళ్ళు నా కూతుర్ని దాచిపెట్టింది ఇప్పుడు నా భార్య
ఆ యశోదరికి సంబంధించిన అన్ని ప్లేసులు నేను వెతుకుతూనే ఉన్నాను అంకుల్. కానీ ఎక్కడా కనిపించటం లేదు. నా ప్రయత్నానికి యశోదర ఎక్కడా అడ్డుపడటం లేదు. ఎక్కడో చాలా సీక్రెట్గా దాచినట్టుంది. ఆ ప్లేస్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను అంకుల్. మీరు ఇలా దిగులు పడితే ఎలా అంకుల్? నేనున్నాను. ఎలాగైనా ఆంటీ ఉన్న చోటు తెలుసుకుని నేను తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అంకుల్. ఏ ధైర్యంతో ఉండమంటావురా? ఆ యశోదర్ గురించి నాకు బాగా తెలుసు. 20 సంవత్సరాలుగా నా కూతురు జాడ తెలియకుండా ఉంచిన తను ఇప్పుడు నా భార్య. కనీసం నేను చనిపోయేలాగా నా భార్యను చూస్తానో లేదు. నేను వస్తాను అంకుల్. మీ అమ్మ నీకోసం ఇంతకాలం అల్లల్లాడిపోయింది. కేవలం నీ జాడ తెలియటం కోసం ఆ యశోదర దగ్గర పని మనిషిగా మారింది. తన చేతిలో ఎన్నో కష్టాలు అనుభవించింది. అవన్నీ నీకోసమే తల్లి. తీరా నువ్వు కనిపించేటప్పటికి తను మన కళ్ళ ముందు లేకుండా పోయిందమ్మా.